ఇక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో పరీక్ష. ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులోనూ విచారణ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఈ ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను నిరాకరించింది. దీంతో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే 17A పై స్పష్టత వచ్చినటువంటి తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కేసుపై విచారణ చేస్తామని కూడా గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్నది మనకు తెలిసింది. అయితే 17A పై మంగళవారం తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. అసలు ఈ ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ ఫైబర్ నెట్ కేసులో విచారణను జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలం త్రివేణి ధర్మాసనం చేపట్టనుంది. కాగా ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సిఐడి అభియోగాలు కూడా మోపింది. తన అనుకూల వర్గాలకు కాంట్రాక్ట్ ఇచ్చారని, దానివల్ల 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి తీర్పులో ముందస్తు బెయిల్ ఇస్తుందా లేక చంద్రబాబుకు బెయిల్ నిరాకరిస్తే పరిస్థితి ఏంటి అనే ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నటువంటి నేపథ్యం. ఏపీ రాజకీయాల్లో ఇక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం, ఇక్కడ ఓరావరి పోరు ఉందని భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక నారా చంద్రబాబు నాయుడికి తీర్పు ఒక కీలకంగా మారింది. ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇస్తే ఒక మాదిరిగా ఉండబోతుంది, ఇస్తుందా ఇవ్వట్లేదా అనే ఉత్కంఠత అయితే ఏపీలో కొనసాగుతుంది.